ఇదొక అనుమానాలు. అంటే రెండు విషయాలండి. ఒకటి, అమెరికా అనేది ట్రంప్ను అంటున్నాం కానీ ట్రంప్ ఉన్నా బైడెన్ ఉన్నా అమెరికానే కదా. హూ ఎవర్ రూల్స్ అమెరికా షుడ్ రూల్ ది వరల్డ్ అని వాళ్ళు చెప్తారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు రష్యాను దెబ్బతీయాలనుకున్నప్పుడు, పుతిన్ను దెబ్బతీయాలనుకున్నప్పుడు ఉక్రెయిన్కు పూర్తిగా డబ్బులు, నిధులు, ఆయుధాలు ఇవన్నీ సమకూర్చారు. వాళ్ళని చూసి యూరోపియన్ దేశాలు కూడా సమకూర్చాయి. మీ దగ్గర ఉందా అది? బయట ఉందా? బయట విజువల్స్ చేస్తా. చాలా విచిత్రంగా ఎప్పుడు మనం చూడము. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు వాన్స్తో ఈ అధ్యక్షుడు ఎవరు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఘర్షణ అండి. మీరేంటన్న పద్ధతిలో మీరు పుతిన్కు తొత్తుగా మారిపోయారు. మీరు సారీ పుతిన్కు ఆ నరహంతకు ఆయనకు మీరు వంత పాడుతూ మమ్మల్ని బలి పెడుతున్నారు, అది ఇదే నేను రెచ్చిపోతున్నాడు. అంటే మేము సహాయం చేయకపోతే నువ్వు అసలు ఏం చేయలేవు, మేము మానేస్తే రేపు అని చెప్తున్నాడు ట్రంప్. అంటే ఇంతకాలం ఇది నడవడానికి ఎవరు కారణం అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్ననే ఐక్యరాజ్య సమితి తీర్మానం వచ్చినప్పుడు కూడా ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. మంచిదే. ఇది రష్యా ఉక్రెయిన్ల మధ్యలో ఎవరి తప్పు ఎక్కువ తక్కువ, ఒక దశలో రష్యా కొంత దూకుడుగా ఉండొచ్చు, కానీ జెలెన్స్కీ మటుకు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం కొనసాగాలి, శాంతి కుదరదు. ఇప్పుడు ఆయన చొరవ తీసుకొని ట్రంప్ మీకు ఒక పద్ధతి చెప్పండి అనేది దాని బదులు ఆయన దుందుడుగా ఎలా అయినా యుద్ధం జరగాలన్న వైఖరి తీసుకోవటం. అంటే ఎలా అయినా ఓడిపోతామని తెలిసి యుద్ధం కోరుకోవడం ఏంటి? ఓడిపోయాడు. ఇప్పుడు ఆల్రెడీ అతను చాలా దెబ్బతిని ఉన్నాడు, అదంతా జరిగింది. రష్యా కూడా నష్టపోయి ఉండొచ్చు, కానీ అలాగే రష్యా 100% రైట్ అని నేను చెప్పట్లేదు. కానీ ఉక్రెయిన్ అనేది ఒక దశలో చాలా తీవ్రంగా మాట్లాడింది. దాని మీద వీళ్ళు కూడా దుందుడుగా మాట్లాడితే ప్రపంచం ఖండించింది. అందరూ శాంతిని కోరుకుంటున్నారు. శాంతికి సంబంధించిన షరతులు పెట్టండి, ఓ ప్రాతిపదిక చూపించండి నేను అడగాలి. కానీ ట్రంపే మంచోడు, ట్రంపే శాంతి కాముకుడిలా కనబడుతున్నాడు. జెలెన్స్కీ ఇది ట్రంప్ ఆయన మాటలు, ఆయన దూకుడు, ఆయన విపరీత పోకడ్లు ప్రపంచమంతా బెంబేలు ఎత్తిపోతుంటే అతని కంటే ఘనుడు ఆచంటమాలను అన్నట్టుగా ట్రంప్ కంటే కూడా దూకుడుగా వెళ్ళి ఆయన దగ్గర ఈయన చాలా నాటకీయమైనటువంటి వేషాలు వేసి బెదిరించి హడలు కొట్టించి అసలు ఆ కార్యక్రమం నుంచి అర్ధంతరంగా బయటికి వెళ్ళిపోవటం అంటే జెలెన్స్కీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ రాంగ్. అది చాలా స్పష్టంగా ఆయన తప్పుగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఒప్పందం కూడా కుదుర్చుకోవాలి. ఒక ఒప్పందం చేసుకుంటానే వెళ్ళాడు. అసలు ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఎందుకు వెళ్ళాడంటే బాగా ఖనిజాలతో కూడినటువంటి ప్రాంతాన్ని అమెరికాకు అప్పగించి వాళ్ళ సహాయం పొందాలని వెళ్ళాడు. అంటే అది అప్పగిచ్చేస్తే తమను బలపరుస్తారని వాళ్ళు అనుకున్నాడు. కానీ ట్రంప్ ఒక భిన్న వైఖరి తీసుకున్నాడు. మనమేందుకు భరించాలి ఇవన్నీ అనేది ఆయన వైఖరి. ఒకప్పుడు చేశారు, కానీ ఇటీవల కాలంలో ఆయన క్రమంగా పక్కకు తప్పుకొని వదిలేద్దాము ఉక్రెయిన్ అని. కానీ ఇంకా యూకే తర్వాత ఫ్రాన్స్ లాంటి వాటివి ఇంకా మేము అటే ఉంటామని అంటున్నారు. కానీ అమెరికా లేకపోతే అవి ఎక్కువ రోజులు ఉండవు. అది అసలు ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది సార్. అక్కడ అసలు ఏదో ఒక సామాన్య వ్యక్తులు మాట్లాడుకున్నట్టుగా ఉన్నది. అంత సీరియస్గా అవుతుందా మీటింగ్? అది కూడా ఉంది. తిట్టుకున్నారు, నువ్వెంత అంటే నువ్వే అన్నట్టుగా మాట్లాడుకున్నారు. వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వెళ్ళడం అమెరికా వాళ్ళకు ఇది కూడా పాటిస్తారు కదా, ఎటికేట్ ప్రోటోకాల్. ఏంది డ్రెస్ ఏంది, వచ్చేటప్పుడు మీరు కనీసం కోట్ కూడా వేసుకోలేరా అంటే ఇతను అంతకుముందు కార్టూనిస్ట్ కదా జెలెన్స్కీ, స్టాండప్ కమెడియన్ కూడా. ఈయనేంటి యుద్ధం అయిన తర్వాత నేను ఇంకా చాలా మీకంటే మంచి డ్రెస్ వేసుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్. I've actually watched and seen the stories, and I know what happens is you bring them on a propaganda tour, Mr. President. Do you disagree that you've had problems bringing people into your military? We have problems. And do you think that it's respectful to come to the Oval Office of the United States of America and attack the administration that is trying to prevent the destruction of your country? A lot of questions. Let's start from the beginning. Sure. First of all, during the war, everybody has problems. Even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. You God bless. You will not have a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because you're in no position to dictate that. That's Remember exactly this. I'm not You're in no position to dictate what we're going to feel. We're going to feel very good. You will feel influence. We're going to feel very good and very strong. You will feel influence. You're right now not in a very good position. You've allowed yourself to be in
అంటే దేశాల మధ్య వ్యవహారాలు ఎంత ఆషామాషిగా తయారైపోయాయి. ట్రంప్ ఇప్పుడు ఆపాలంటున్నాడు, శాంతి వస్తే మంచిదని మనం కూడా మాట్లాడుతున్నాం, కానీ అంత సులభంగా అధ్యక్షుడు మారిపోతే మారిపోతాడు. బైడెన్ అండ్ ఆయన కొంచెం రెచ్చగొట్టడం అవసరం అనుకుంటే, లేదా వాళ్ళ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి కావాలనుకుంటే ఆయన రెచ్చగొడతాడు. ఇద్దరు కలిసి ఆయన ఎవరు పుతిన్ మీకు సాయం చేశాడంటే మీకు చేశారని ఆరోపించుకుంటారు. ఇప్పుడు జెలెన్స్కీ చూడండి ఏమంటున్నాడు, ఈ వాన్స్ అన్నాడు కదా ఉపాధ్యక్షుడు, మీరు అమెరికా అధ్యక్షుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడాలి కదా. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీకు సహాయం చేయాలన్నట్టుగా ఆలోచిస్తుంటే మీరు ఇలా మాట్లాడితే, నాకు తెలుసు ట్రంప్ ఏంటో నాకు తెలుసు, అధ్యక్షుడు ఏంటో నాకు తెలుసు, ఇప్పుడేదో ఇంతకుముందు మీరు సాయం చేయలేదు, మీరు భవిష్యత్తులో కూడా సాయం చేయబోరని నాకు తెలిసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఎంత బాధ్యతారహితమైన వ్యక్తులు ప్రజలను రెచ్చగొట్టి తమ యొక్క అహంభావాలకు, తమ యొక్క జాతి దురభిమానాలకు ప్రజలను ఎలా బలి చేస్తుంటారనేది అర్థమవుతుంది. ఉక్రెయిన్ కూడా చాలా నష్టపోయింది, చాలా నష్టపోయింది. కూర్చోబెట్టి శాంతి కోసం ప్రయత్నం చేయొచ్చు, కానీ సరే ట్రంప్ ఏదో గొప్ప అని నేనేం చెప్పను. ట్రంప్ ఏది కూడా తన అమెరికాకు లాభం తనకు లాభం అన్న పద్ధతిలో చేస్తాడు, కానీ అమెరికాకు భరించగలిగిన శక్తి కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ బేరం ఏంటి, మాకు ఖనిజాలు ఉన్న ప్రాంతాలు మాకు ఇస్తే మేము మీకు సాయం చేస్తామని బేరం పెట్టడానికి పిలిపించారు. అతనేమో ముందు మాకు హామీ ఇచ్చి మాకు సాయం చేస్తే అది ఒప్పుకుంటా అన్నట్టుగా అతను ఉన్నాడు. కాబట్టి అంతర్జాతీయ వ్యవహారాలను కూడా చెలగాటం ఆడుతున్నారు వీళ్ళనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఐక్యరాజ్య సమితిలో ఈ విషయం మీద రష్యాను ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అమెరికా ఓటేయలేదు, చైనా ఇండియా కూడా దూరంగా ఉన్నాయి, అబ్స్టైన్ అని. చైనా ఇండియా కూడా శాంతి కావాలి, ఏదో ఒక విధంగా పరిష్కారం కావాలని కోరుతున్నాయి. ఒకవేళ పుతినో రష్యానో కొన్నిసార్లు తీవ్రంగా ఉన్నారంటే వాళ్ళని సరి చేయొచ్చు. అంతేగాని జెలెన్స్కీ మాట్లాడుతున్నట్టుగా దీని మీద ఇంకా ఆజ్యం పోసే విధంగా ఉండటం మంచిది కాదు. నేను అనుకోవటం యూరోపియన్ కంట్రీస్, ముఖ్యంగా ఫ్రాన్స్ మాక్రాను, అలాగే యూకే, వాళ్ళు ఏదో మేము బలపరుస్తాం అన్నప్పటికీ ఎంతో కాలం ఉండదు. ఇది ఈ నడక ముగింపు వైపే ఇది. మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు వస్తుంది ఈ వాయిస్? తేలిగ్గా మాట్లాడటమే. నేను చెప్తున్నా కదా, ఆషామాషి ప్రపంచ యుద్ధం గురించి అక్కడ వాళ్ళ కోపతాపాల్లో అది ఒక డైలాగ్ లాగా వాడతారండి. ప్రపంచ యుద్ధం ఇప్పుడు 1945 నుంచి ఇప్పటి వరకు, అంటే ఒక 60 ఏళ్ల నుంచి ప్రపంచంలో యుద్ధాలు లేకుండా ఉంది కాబట్టి మానవ జాతి ఈ విధంగా ఉంది. వీళ్ళు ఈ లోపల స్థానిక యుద్ధాలు తేవడానికి ఇరాక్లో, లిబియాలో, ఇరాన్లో చాలా చోట్ల చాలా ప్రయత్నాలు చేశారు, సాగిస్తూనే ఉన్నారు. మనకు పక్కన ఆఫ్ఘనిస్తాన్లో, లేకపోతే కాశ్మీర్లో చాలా చోట్ల. కాబట్టి అమెరికా వైఖరి కూడా మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఆయుధ వ్యాపారం. మొన్న మోదీ పోతే ఏంటి, మీకు F-35 విమానాలు అమ్ముతాం, పాకిస్తాన్కి F-16 విమానాలు అమ్ముతాం. ఎంతసేపటికి ఇదే అనమాట. ఆయుధాలు అమ్ముకోవాలంటే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుండాలి. కానీ అది కూడా దాటిపోయింది. ఉక్రెయిన్ ఆ పరిస్థితుల్లో కూడా లేదు. సార్ ఉక్రెయిన్ ధీమా ఏంటి ఇప్పుడు? అమెరికా ట్రంప్కే ధీమా ఏం లేదా, దుస్సాహసం. అంతే, దుస్సాహసము, బాధ్యతారాహిత్యము. కొంత బిగిస్తే మాకు రష్యాను దెబ్బతీయడం కోసం అమెరికా సాయం చేస్తుందేమని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ట్రంప్ మూడు ఆ విధంగా లేదు. నేను అనుకుంటాం ట్రంప్ అమెరికా తప్పకుండా ఉక్రెయిన్కు సాయం చేయకుండా వాళ్ళు ఉపసంహరించుకుంటారు. ముందో వెనకో ఫ్రాన్స్ కూడా వెనక్కు పోయిందంటే వీళ్ళు చేసేదేమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు పుతిన్ కూడా ఇంతకుముందే ట్రంప్తో వాళ్ళు విడిగా వేరే మూడో దేశంలో, థర్డ్ కంట్రీలో చర్చలు జరిపొచ్చారు. వాళ్ళ మధ్య ఏదో కొంత అవగాహన కుదిరింది. దానికి కూడా జెలెన్స్కీ కోపం. మీరు రష్యా ఒక్కదాంతో మీరు ఎలా చర్చలు జరుపుతారు, దేశం వేరే థర్డ్ కంట్రీలో, ఇదంతా మీరు అటున్నారు నాతో లేరు అని. అతన్ని మోయడానికి వాళ్ళు ఎందుకు మోస్తారండి? ఇప్పుడు అతనికి ఉండాలి. ఏది యుద్ధంలో పావుగా నన్ను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అని ఉండాలి. దాని బదులు అదేదో పెద్ద ఇది అన్నట్టుగా అప్పుడు ఆయన వ్యవహరించారు. ఇప్పుడు కాస్త కావలసినంతసేపు నెత్తిన కూర్చోబెట్టారు, ఇప్పుడు కింద పడేస్తున్నారు. దాంతో రెచ్చిపోయి అధ్యక్ష భవనంలో ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఇది అమెరికాలో పెద్ద సంచలనంగా ఉంది. అసలు ఇద్దరు హెడ్స్ ఆఫ్ కంట్రీస్, అది కూడా వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండగా ఆ విధంగా వీధిలో పంచాయతీలాగా మాట్లాడుకోవటము, రెచ్చిపోయి అనేసి అర్ధంతరంగా నిష్క్రమించటము, ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్, జెలెన్స్కీ యొక్క ఫ్రస్ట్రేషన్ను చూపిస్తుంది. అలాగే ట్రంప్ ట్రిక్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. ఇక వీటి మధ్యలో ఇంకా ఆయన ఆయన ఐరన్ ఐడియాస్ అవన్నీ ఎలా ఉంటాయో మనం చూడాలి. బట్ ఎనీవే ఐ థింక్ ఉక్రెయిన్ రష్యా వార్ కమింగ్ టు ఏ క్లోజ్. ఇట్ కాంట్ బట్ క్లోజ్. ఏదో ఒక దశలో ఏదో ఒక జెలెన్స్కీ మరింత బిగించారనుకోండి, ఇప్పుడు దీన్ని రష్యా అనుకూలంగా తీసుకొని మరింత దుందుడుగా కూడా ఉండే ఒక అవకాశం ఉంది పుతిన్ ముఖ్యంగా. కాబట్టి శాంతియుత పరిష్కారం కోసం పనిచేయాలి.
థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్